మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానించుటకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకోవడానికి ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాల ధ్యానంలో తండ్రి కుమారునికి చేస్తున్న 8వ ఉపదేశ సారాంశమును మేము ధ్యానించుటకు మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. మా ప్రియులందరితోనూ మాతోనూ మాట్లాడవలసినదిగా కోరుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Welcome to the meditation of the book of Proverbs. Let's turn our Bibles to chapter 5, verses 1 and 2 this morning. నా కుమారుడా, జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలమందు తండ్రి కుమారునికి చేస్తున్న 8వ ఉపదేశం చాప్టర్ 5 verses 1 to 23లో రాయబడి ఉన్నాయి. అనగా ఈ కంప్లీట్ చాప్టర్ 8th ఇన్స్ట్రక్షన్కి కేటాయించబడింది. ఇందులో the perils of adultery or the dangers of adultery, వ్యభిచారం చేయడం వలన జరిగే వచ్చే పర్యవసానాలు లేదంటే పరిణామాలను గురించి తండ్రి కుమారునికి హెచ్చరిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 119వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని 119 verse 9లో చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు. అలాగే 11వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే verse 11లో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సో దేవుని యొక్క వాక్యమును మన హృదయములలో జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని యొక్క మాటలు అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ లేఖనములు. కుమారుడు తండ్రి యొక్క కమాండ్స్ని జాగ్రత్తగా ఆలకించాలి అని, చెవియొగ్గాలని మరి ఒక్కసారి చెప్తూ ఉన్నాడు. అనేకమైన సార్లు ఈ ఫ్రేజెస్ని మనం రిపీటెడ్గా ఇందులో చూస్తూ ఉన్నాం. ప్రావర్బ్స్లో, ఈ బుక్ ఆఫ్ ప్రావర్బ్స్లో సలహాలన్నీ కూడా తరచూ హెచ్చరికల రూపంలో ఉంటాయి. ఇక్కడ తండ్రి అంటున్నాడు, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. కుమారుడు ఏదైనా కానీ తన యొక్క జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మొట్టమొదటిగా మాటలను, జ్ఞానోపదేశములను ఆలకించాల్సి ఉంటుంది. సో జ్ఞానోపదేశం చేస్తున్నప్పుడు నెగ్లిజెంట్గా ఆలకించకూడదు, జాగ్రత్తగా వినాలి. వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. బుద్ధి కలిగి నడుచుకోవడానికి, తెలివిని బట్టి పెదవులు మాట్లాడడానికి ఈ జ్ఞానోపదేశం, ఈ బోధ మనకు ఉపయోగకరంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి అని తండ్రి కుమారునికి చెప్తూ ఉన్నాడు. 3వ వచనం నుంచి అంతా కూడా ఈ జార స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. ఇమోరల్ ఉమెన్ గురించి, లేదంటే వ్యభిచారమునకు దూరంగా ఉండమని చెప్తూ ఉన్నాడు తండ్రి కుమారునికి. ఒక వ్యక్తి పాపంలో పడిపోతే ఏం జరుగుతుందో ఒక లిస్ట్, ఒక జాబితాని మనకు ఈ లెక్చర్లో సాల్మన్ ఇస్తూ ఉన్నాడు.
ఇందులో వ్యభిచారం మీద తన యొక్క కుమారునికి ఉపదేశం చేస్తూ he is trying to explain him how to avoid the adulteress. మొదటి 6 వచనాలలో how to avoid the adulteress అనేది or we can say avoid the adulteress అని చెప్తున్నాడు. ఇప్పుడు పాపమునకు మనం దూరంగా పారిపోవాలి అనేది దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ కూడా చెప్పేది. జారత్వమునకు దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు. అలాగే జోసెఫ్ కూడా జారత్వమునకు దూరంగా పారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే దానికి దగ్గరకు కూడా మనం వెళ్ళకూడదు, దాని ఛాయలలోనికి కూడా మనం వెళ్ళకూడదు. ఇప్పుడు వాట్ విల్ బీ ద కాన్సిక్వెన్సెస్ అని తెలుసుకుంటేనే మనం దాని యొక్క డేంజర్స్ ఏంటో అర్థం చేసుకుంటేనే దాని దగ్గరకు పోకుండా ఉంటాము. అందుకే అవాయిడ్ ది అడల్టరస్ అని మొదటి 6 వచనాలలో చెప్తూ ఉన్నాడు. ఈ భాషను మనం గమనించినప్పుడు ఒక స్త్రీ వివాహిత పురుషుని ప్రలోభ పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది పురుషులకు మాత్రమే వర్తించవు, కానీ ఈ సెక్షువల్ ప్యూరిటీ అనేది ఇట్ ఈక్వల్లీ అప్లైస్ టు బోత్ మెన్ అండ్ విమెన్. సో ఇప్పుడు కుమారుడు జార స్త్రీ దగ్గర నుంచి పారిపోవాలి అని చెప్తూ ఉన్నాడు అంటే అలాగనే ఆపోజిట్గా కూడా మనం దీనిని అర్థం చేసుకోవాలి. జార పురుషుని దగ్గర నుంచి కూడా దూరంగా పారిపోవడం అనేది బైబిల్ చెప్తున్న విషయం. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఇందులో. సో ఇట్ ఈక్వల్లీ అప్లైస్ టు మెన్ అండ్ విమెన్. సెక్షువల్ ప్యూరిటీ, లైంగిక స్వచ్ఛత అనేది ఇరువురికి కూడా సంబంధించిన అంశం. మన దేశంలో కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే మగవాళ్ళకి కొన్ని లైసెన్సెస్ ఉంటున్నట్టుగాను, వారు ఇవి చేస్తేనే మంచిది, చేయకుండా ఉంటే మంచిది కాదు అని, అలాగా స్త్రీలు ఇవి చేయకూడదు, ఇవి చేస్తే మంచివారు కాదు అని కొన్ని వాట్ యు కెన్ సే నార్మ్స్ని మన సొసైటీలో చెప్తూ ఉంటారు. వాడికి ఏంట్రా మగాడు కదా ఏదైనా చేస్తాడు అని చెప్తూ ఉంటారు. ఇంకా మనం లిటరల్గా మాట్లాడాలి అంటే. కానీ దైవవాక్యం చెప్పేది ఏంటంటే ఇది స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా స్వచ్ఛమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని. మొట్టమొదటి అధ్యాయంలో 20-21 వచనంలో మనకు జ్ఞానం ఒక she is personified as a woman, ఒక స్త్రీగా అభివర్ణించబడిన జ్ఞానము మనకు వీధులలో కేకలు వేయుచున్నది అని చెప్తాం. కానీ ఈ చాప్టర్లో వ్యభిచారమునకు ప్రలోభ పెట్టే స్త్రీగా అభివర్ణించబడింది జార స్త్రీ అని. తర్వాత ఆమె యొక్క మాటలు మృదువైనవిగా ఉంటాయి, తేనె వంటి మాటలుగా ఉంటాయి, తీయదనాన్ని వాగ్దానం చేస్తుంది, కానీ దాని యొక్క తుది ఫలం చేదుగాను హానికరంగాను ఉంటుంది అని ఈ చాప్టర్లో మనం చదువుకుంటాము. సో ఇన్ ద ఫస్ట్ 6 verses, ఈ 6 వచనాలలో 3 నుంచి 6 వచనాలలో జార స్త్రీ ఏ విధంగా మాట్లాడుతుంది అనేది, దాని వలన మనకు కలిగేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమై ఉంటాయి అనేది చెప్తున్నాడు సాల్మన్. 7-14 verses వచ్చేసరికి యూ హ్యావ్ టు అవాయిడ్ టెంప్టేషన్. ఈ శోధనను నీవు దగ్గరకు రానియకుండా దానిని నివారించాలి. శోధనను నివారించడానికి ఏం చెయ్యాలి అనేది మనం అర్థం చేసుకుంటే దానిని మన దగ్గరకు చేరకుండా జాగ్రత్తగా మనలను మనం కాపాడుకోగలుగుతాం. అందుచేత ఈ ప్రలోభ పెట్టే వారికి దూరంగా జీవించాలి అని సాల్మన్ మనకు గట్టిగా సూచిస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికలో భాగంగా వ్యభిచారం యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని కూడా వివరిస్తూ ఉన్నాడు. యూ విల్ లూజ్ యువర్ రెప్యుటేషన్, యువర్ లైఫ్ విల్ బీ షార్టెండ్, యూ విల్ ఫేస్
లీగల్ ట్రబుల్స్ అయినప్పటికీ చివరికి నీవు ఒకవేళ అన్నీ చేసేసినాక ప్రాయశ్చిత్తపడ్డావు అనుకుందాం, ప్రాయశ్చిత్తం చెందినట్టయితే దాని వలన ప్రయోజనం ఉండదు అని కూడా చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడున్న ప్రపంచంలో, సమకాలీన సంఘంలో, సమకాలీన ప్రపంచంలో వ్యభిచార సంబంధమైన క్రియలు అనేవి జీవితంలో అంతర్భాగం అయిపోయాయి. ఇప్పుడు కాంటెంపరీ సొసైటీలో మనం కానీ ఈ సెక్షువల్ ప్యూరిటీని గురించి మాట్లాడినట్టయితే ఒక నాన్ షాలెంట్ స్మైల్ని మనం ఎదపడేస్తారు. అంటే ఒక ఉదాసీనమైన నవ్వు ఒకటి నవ్వి, వాట్స్ రాంగ్ విత్ ప్రీ మ్యారిటల్ సెక్స్, వాట్స్ రాంగ్ విత్ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ అని మనలనే తిరిగి ప్రశ్నిస్తూ ఉంటారు. వై ఆర్ యూ మేకింగ్ ఏ బిగ్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్? ఇది చాలా చిన్న విషయం, దీనిని నీవు ఎందుకు ఇంత పెద్ద విషయంగా భూతద్దంలో చూస్తున్నావు అని మనలను తిరిగి ప్రశ్నించేటువంటి వారిగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీ నాన్ షాలెంట్ సొసైటీగా మారిపోయింది. అందువలన మనము ఏ విధంగా మన యొక్క పవిత్రతను కాపాడుకోవాలో ఇందులో ఈ ఇన్స్ట్రక్షన్ ద్వారా సాల్మన్ మనకు తెలియజేస్తున్నాడు. సో 7-14 ఏమో అవాయిడింగ్ టెంప్టేషన్, ఆ తర్వాత 15-20 వర్సెస్లో జాయ్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్ మ్యారేజ్. మనము నమ్మకమైన వివాహ బంధంలో ఉన్నప్పుడు దానిని ఎలాగా కంపేర్ చేస్తున్నాడంటే, సొంత కొండలోని నీళ్లు పానం చేయము అని అంటున్నాడు. సో ఇక్కడ వ్యభిచారం యొక్క పరిణామాలకు మించి నమ్మకమైన వివాహంలో ఆనందం ఉంటుంది. దేర్ ఈజ్ ఎ గ్రేట్ ప్లెజర్ ఇన్ దిస్. ఏకపత్ని వ్రతం లేకుంటే ఏకపతి వ్రతం చేసినట్టు చేయడం అనేది ఒక స్వంత బావిలో నుంచి ఉబికేటువంటి జలమును త్రాగునట్లుగా సాల్మన్ కంపేర్ చేస్తున్నాడు. ఇది సురక్షితమైనది, చట్టబద్ధమైనది, ఇందులో ఇది చాలా విలువైనది. సో హ్యూమన్ సెక్షువాలిటీ అంటే ఎవరైనా సరే దీనిని గురించి మాట్లాడేటప్పుడు ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనది అని హెబ్రీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. సో ఇటువంటి ఘనమైన విషయాలు ఘనహీనంగా మాట్లాడడం అనేది సొసైటీలో ఇది చాలా సింపుల్ ఇష్యూ లాగా అనిపిస్తుంది. దేవుడు ఏది చేసినప్పటికీ కూడా అన్ని మంచిగానే చేశాడు అనేది ఇఫ్ వి రీడ్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్ అర్థమవుతుంది. ఆయన చేసిందంతా కూడా మంచిగా ఉంది. ఇదంతా కూడా మంచి కోసమే చేశాడు. అయితే మనం దాన్ని చెడు కోసం ఉపయోగించుకుంటున్నాం. సో సెక్స్ విత్ ఇన్ మ్యారేజ్ ఈజ్ యాక్సెప్టబుల్ అండ్ ఇట్ ఈస్ గాడ్ గివెన్. హ్యూమన్ సెక్స్ అనేది ఇది దైవ చిత్తానుసారమైనది. దీనిని గురించి అనవసరమైన విధంగా లేదంటే దీని మీద వ్యంగ్యంగాను లేకపోతే సరసోక్తులుగాను జోక్స్ వేసుకుంటూ ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సో the one that is been in the marriage bond, ఇది ఈ వివాహ బంధంలో ఉన్నంత వరకు అవమానం పాలు కాదు. ఇది ఎప్పుడైతే బయటకు వస్తుందో అది అవమానం పాలైపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా చాలా ఓపెన్గా, మనకు సీక్రెట్స్ అంటూ ఏమీ లేనట్టుగా చేసేసుకోవడం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సర్వసాధారణం అయిపోయింది. అన్ని విషయాలు కూడా పబ్లిక్గా, ద థింగ్స్ దట్ ఆర్ వెరీ ప్రైవేట్, అంతర్గతమైన విషయాలు లేదు అంటే ప్రైవేట్ ఇష్యూస్ని కూడా చాలా పబ్లిక్గా, చాలా తేలిగ్గా, ఓపెన్గా మాట్లాడేస్తూ ఉన్నారు. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయం. ఎనీవే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ జాయ్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్ మ్యారేజ్ ఏంటి అనేది 15-20 వర్సెస్లో మాట్లాడుతూ ఉన్నాడు. 21 నుంచి దేవుని మనం ప్రేమించాలి, యూ హ్యావ్ టు లవ్ యువర్ లార్డ్ అని
మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ చాప్టర్ అంతట్లో కూడా మనం చూసేటువంటిది వ్యభిచారం అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క అవుట్కమ్ ఏంటి, దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు సొలొమన్. Now let us see verses 3 and 4. 3-4 వచనాలను ధ్యానం చేద్దాము. అయితే దీనికంటే ముందుగా మనం కొన్ని విషయాలు, కొన్ని ప్రిన్సిపల్స్ని మన యొక్క జీవితంలో కలిగి ఉండాలి. దేవుడు మనకు బోధిస్తున్న విషయాలే ఇవి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనకు చెప్పేటువంటిది ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఆత్మానుసారంగా నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుని బిడ్డలైనటువంటి వారు సొంతగా నడుచుకోవడానికి వీల్లేదు, సొంత ఆలోచన ప్రకారం నడుచుకోవడానికి వీల్లేదు. ఆత్మానుసారంగానే నడుచుకునే వారంగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చే వారంగా ఉండము. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఇది ఎంతమంది రియలైజ్ అవుతున్నారు దేవుని బిడ్డలైనటువంటి వారు? ఎప్పుడు కూడా there is a constant battle going on between the spirit and the flesh. మన శరీరమునకు, మన ఆత్మకు నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది. If you are not battling against lust, శరీరమునకు వ్యతిరేకంగా నీవు యుద్ధం చేయకుండా ఎప్పుడైతే ఆపేస్తావో, ఒక యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధాన్ని హాఫ్ వేలో ఎప్పుడూ విడిచిపెట్టేయకూడదు. హాఫ్ వేలో విడిచిపెడితే ఆ యుద్ధంలో మనం నెగ్గే వారంగా ఉంటాం, ఓడిపోతాం. అందుకని యూ షుడెంట్ గివ్ అప్. దేవుడు మనలను ఈ లోకంలో జీవించుచు ఉన్నప్పుడు, ఈ లోకానుసారంగా జీవించుచు ఉన్నప్పుడు ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎఫీషియన్స్కి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి విషయం 5వ వచనం 4-5 కలిసి ఉంటాయి, ఇక్కడ చదువుతాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు మనలను ఏం చేశాడు? తన మహాకృప చేత, ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో బ్రతికింపబడిన మనం చేయవలసినది ఏమిటి అంటే, ఆయనలో సత్క్రియలను చేయాలి, లేదు అంటే ఆత్మానుసారమైన క్రియలను చేయాలి. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీర ఇచ్ఛలను మనం నెరవేర్చాం. వీఆర్ డెడ్ టు ద ఫ్లెష్ ఆర్ ఫ్లెష్లీ డీడ్స్. ఈ ఫ్లెష్లీ డీడ్స్ అనేవి మనలో బ్రతికున్నాయి అంటే మనం ఆత్మానుసారంగా చచ్చిన వారంగా ఉంటున్నట్టు. ఆత్మానుసారంగా బ్రతికిన వారంగానే మనం జీవించాలి, ఆత్మచేతనే నడిపింపబడాలి. 18వ వచనం, మీరు ఆత్మచేత 5:18 గలతీయులకు, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రం నాకు లోబడిన వారు కాదు, శరీర కార్యములన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి అని ఇక్కడ ఇవన్నీ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ప్రకారంగా మీరు జీవించకూడదు, వీటిని విడిచిపెట్టాలి. 25వ వచనం, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకునే వారంగా ఉంటాం. క్రమమైన పద్ధతిలో, క్రమమైన దేవుడు అనుగ్రహించిన ఆత్మఫలాలతో మనం జీవించే వారంగా ఉంటాం. అందుచేత మొట్టమొదటి పని ఏంటంటే వీ మస్ట్ వాక్ ఇన్ స్పిరిట్. రెండవది, ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా, వీఆర్ ఆల్వేస్ ఇన్ కాన్స్టెంట్ బ్యాటిల్ విత్ ద ఫ్లెష్ ఆర్ లస్ట్. ఈ శరీరమునకును ఆత్మకును ఎల్లప్పుడూ పోరాటంలో ఉంటూ ఉంటాము.
ఈ పోరాటంలో దేవుడు మనతో ఉన్నాడు. వీఆర్ నాట్ అలోన్. మనము సొంతంగా బ్యాట్లింగ్ చేయడం లేదు. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మన చేత ఈ బ్యాటిల్లో ఎప్పుడు కూడా ఆయన బ్యాట్లింగ్లో మనకు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటే, when we are battling against the lust of the flesh, the Lord is with us. చాలాసార్లు ఈ వచనాన్ని మనం అనేకమైన సందర్భాలలో వినియోగిస్తూ ఉంటాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని అంటూ ఉంటాం. మనం దేవుని పక్షంగా లేకుండా దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని అనుకొని మన పక్షంగా ఆయన ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు అని అంటూ ఉన్నాం. కానీ నిజంగా ఆలోచిస్తే దేవుని పక్షంలో మనం ఉన్నామా? దేవుని పక్షంలో మనం ఉంటే ఆత్మానుసారంగా జీవిస్తాం. ఆత్మతో శరీరంపై యుద్ధం ప్రకటిస్తాం. ఈ యుద్ధం నిరంతరం పోరాటం చేస్తుంటాం. ఈ యుద్ధంలో we will not give up, we will not yield to the flesh. ఈ శరీరమునకు మనం లోబడటానికి మనం దానికి ఏమన్నా రుణస్థులంగా ఉన్నామా? కానే కాదు కదా. అందుకే దేవుడు మనలను రక్షించింది. మనకు ఈ లోక సంబంధమైన అన్ని విషయాలపైన ఆయన మనకు జయం ఇచ్చింది. అందుకే ఏమిటి అంటే, దేవుడు మన పక్షమున ఉండి మన చేత ఈ శరీరమును సాతాను సంబంధమైన దాని మీద బ్యాటిల్ చేయడానికి. సో ద లార్డ్ ఈజ్ విత్ అస్. సో మన పక్షాన ఉన్నప్పుడు శరీరాన్ని మనం జయించడం అసాధ్యమవుతుందా? నెవర్. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. తర్వాత we have to believe that there is more joy in his presence than in sin. పాపంలో కంటే దేవుడు మనతో ఉంటున్నప్పుడు మనం ఆనందించగలిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. కీర్తన గ్రంథంలో 16వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 16:11 చూద్దాము. దేవుడు మనకు జీవ మార్గమును తెలియజేస్తాడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. పాపంలో సంతోషం ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ సాల్మన్ కూడా అదే చెప్తాడు. ఫస్ట్ చూడడానికి అంతా కూడా జార స్త్రీ పెదవులు తేనె కారుతున్నట్టుగా ఉంటాయి, మృదువైన మాటలుగా ఉంటాయి. కానీ తర్వాత ఆ స్వీట్ అంతా కూడా బిటర్ థింగ్గా అయిపోతుంది. దాని వలన కలుగు ఫలం ముసిని పండంత చేదు. అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది అని అంటున్నాడు జార స్త్రీని గురించి. దాని వలన కలుగు ఫలం ముసిని పండంత చేదు. We think that there is pleasure in sin, but the psalmist says there is pleasure in the Lord's presence. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. టెంపరరీ ప్లెజర్స్ కోసం, క్షణికమైన సుఖం కోసం ఎన్నో ఈ లోకంలో దానివల్ల కాన్సిక్వెన్సెస్ని మనము అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ పాపం చేసిన తర్వాత దేవుని క్షమాపణ అడిగితే దేవుడు దానిని క్షమించవచ్చేమో, కానీ ఆ పాపం వలన వచ్చే పరిణామాలు ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. డేవిడ్ విషయంలో అదే జరిగింది. పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఆ పాపం వలన కలిగిన బిడ్డ మరణించాడు. అంతేకాదు, తన కుటుంబంలో నిత్యమైన సంఘర్షణ కలుగుతూ ఉంది. తన కుమారుడే తన యొక్క సింహాసనం మీద నుంచి దించివేసి తాను పారిపోయేలాగా చేశాడు. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే, those were the consequences of the sin he committed with Bathsheba. వ్యభిచరించడం వలన వచ్చిన పర్యవసానాలు అవి. అందుచేత దేవుడు క్షమించవచ్చేమో, కానీ ఆ క్షమాపణ మనకు దీనంతటిని కూడా సంపూర్తిగా తీసివేయడానికి ఏమాత్రమును కూడా కుదరదు.
you have to experience all the consequences of what you have committed with your flesh. అందుచేత చాలా జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఆయన సన్నిధిలోనే మనకు ఎల్లప్పుడూ సంతోషము, నిత్య సుఖములు ఉంటాయి అనేది గమనించాలి. We have more pleasure being with the Lord than with sin or committing sin. తర్వాత we have to abstain from sin. పాపం నుంచి మనం అబ్స్టైన్ అవ్వాలి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. You have to abstain from the things that bring dishonor unto the Lord, and you have to live in a way that your life brings honor unto the Lord. తర్వాత 5వదిగా we have to cultivate a passion for God's word. దేవుని యొక్క మాట కోసం మనం ఒక ప్యాషన్ని కలిగించుకోవాల్సి. దేవుని మాటను చదవాలి, దేవుని వాక్యంను ధ్యానించాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి అనే ఒక ప్యాషన్ నీ హృదయంలో కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా వాక్యమనే చదువుతూ ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో మనం ఎదగాలంటే ఈ నిర్మలమైన వాక్యము అనే పాలను అపేక్షిస్తూ ఉండాలి. So we must cultivate passion toward the word of God like pure milk to grow in salvation. 6వదిగా we have to develop a mental grid that views everything in relation to God. మనం చేసే ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉండేలాగా ఒక మెంటల్ గ్రిడ్ని మనము ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలి అని అపోస్తలుడు పౌల్ మనకు చెప్తూ ఉన్నాడు 10వ అధ్యాయంలో. మనం ఏం చేసినప్పటికీ కూడా 31వ వచనం చదువుతున్నాను, 10:31. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సో this is the mental grid that views everything in relation to God. నేను ఇది చేస్తున్నాను, ఇది దేవునికి మహిమ కలిగిస్తుందా? వ్యభిచారం చేస్తున్నాను, దీనివల్ల దేవునికి మహిమ కలుగుతుందా, లేకపోతే దేవునికి డిజానర్ కలుగుతుందా, అపకీర్తి కలుగుతుందా? మన నోటి ద్వారా దుర్భాషలు ఆడుతూ ఉన్నాం, బూతులు మాట్లాడుతున్నారు, పోకిరి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దేవుని నామానికి మహిమ కలిగిస్తాయా? ఇవేవి కూడా దేవుని నామానికి మహిమ కలిగించవు. అలా ప్రతి ఇష్యూ బై ఇష్యూ అన్ని విషయాలలో మన జీవితంలో దేవుని నామానికి మహిమ కలిగిస్తున్నామా లేదా? ఆఖరికి భోజనం చేసినా పానం చేసినా అంటున్నాడు. ఇప్పుడు చాలాసార్లు మనం వి గో టు ద పార్టీస్. ఈ పార్టీస్లో ఏం జరుగుతుందంటే భోజనం చేస్తూ ఉన్నప్పుడు అనవసరమైన విషయాలన్నింటినీ కూడా మాట్లాడుతూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెప్తుంటారు మన దేశంలో. అయితే కరెక్ట్గా ఆ భోజనాల కోసం అనే వెళ్తారు. భోజనం దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మాట్లాడే మాటలన్నీ కూడా అనవసరమైన మాటలనే మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కోసం, అంటే
దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఇటువంటి విషయంలోనే మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇంకా మిగిలిన అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉంటాము అనేది అపోస్తలుడు పౌలు యొక్క ఉద్దేశం. సో ఈ రూల్స్ని, ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూల్స్ని మనం సెట్ చేసుకొని జీవించినట్లయితే ఈ జార స్త్రీ జోలికి మనం పోకుండా ఉంటాం. Let us continue this tomorrow. On Monday, because tomorrow is Sunday. We will continue this on Monday. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీరు మాకు బోధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మేమందరం కూడా ఒక దేవుని యొక్క మాటను చదువుటకు, తర్వాత దానిని మా హృదయంలో భద్రపరచుకొనుటకు, దాని ప్రకారంగా జీవించుటకు నాయన ఒక ప్యాషన్ని క్రియేట్ చేసుకోగలగడానికి ఒక మెంటల్ గ్రిడ్ని మేము ఏర్పరచుకొని ఇది దేవుని మహిమార్థమై నేను చేస్తున్నానా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసుకొనున్నట్లు మా ప్రియులకు మాకు కృప చూపించండి. And also help us that we constantly wage war against our flesh. శరీరము మీద, lust of the flesh, శరీరాశ మీద ఎల్లప్పుడూ కూడా యుద్ధంలో మేము ఉండటానికి మాతో మీరున్నారని, మాకు విరోధిగా సాతానుడు వచ్చినప్పటికీ కూడా మా పక్షంగా మీరు వానిని జయించే కృపను అనుగ్రహిస్తారని నమ్ముటకు మాకందరికీ కృపను అనుగ్రహించమని, మేము చేసే ప్రతి పని కూడా మీ నామమును మహిమపరిచే రీతిగా ఉండునట్లు మా ఎడల దయ చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి ఆత్మానుసారంగా జీవించుటకు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.